ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. మనం ఈ వీడియోలో పాదాంగుష్ట నాస స్పర్శాసనాన్ని గురించి తెలుసుకుందాం. మొదటగా దేనికి ఆ పేరు నిర్ణయించడానికి కారణం గురించి చర్చిద్దాం. పాదాంగుష్ట అంటే పాదం యొక్క అంగుష్టము అంటే బ్రొటనవేలు, అంటే కాలి పాదం యొక్క బ్రొటనవేలుతో నాసాగ్రాన్ని అంటే ముక్కు యొక్క కొన భాగాన్ని అందుకునేటట్లు చేసేటటువంటిదే ఈ పాదాంగుష్ట నాస స్పర్శాసనం. పాదాంగుష్టం బ్రొటనవేలుతో నాసాగ్రాన్ని అంటుకునేటట్లు చేసేదే ఈ పాదాంగుష్ట నాస స్పర్శాసనం. ఈ ఆసనం చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటంటే జీర్ణాశయ సమస్యలన్నీ తొలగిపోతాయి. గ్యాస్ మలబద్ధక సమస్య నుంచి నీకు విముక్తి జరుగుతుంది. పైల్స్ లాంటి సమస్యలు నీ దరికి కూడా రావు. చిన్న పిల్లలు చూడండి, ఆ రెండు పాదాలను తీసుకొని ముక్కుకు అంటించుకుంటూ ఉంటారు, నోటితో చీకిస్తూ ఉంటారు. అలా పరమేశ్వరుడు వాళ్ళకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అలా చేయడం మూలంగా వారి యొక్క జీర్ణాశయ శక్తి పెరగాలని ఆ పరమేశ్వరుడు ఆ శిశువు కోసం ఎంత రక్షణ కల్పించాడు. ఎంత అద్భుతం ఇది! ఆ వయస్సులో ఆ పిల్లగాని యొక్క జీర్ణాశయ శక్తిని పెంపొందింపజేయడం కోసం ఆ పిల్లవాడే తనకు తానుగా ఆ విధంగా పాదాంగుష్ట నాస స్పర్శాసనాన్ని వేసి ఆ శిశువు ఎంతో ఆరోగ్యంగా జీర్ణాశయ సమస్యలు రాకుండా ఉండడం కోసం ఎంత అద్భుతమైనటువంటి సృష్టి చూడండి ఆ పరమేశ్వరుడు. ఆ వయస్సులో ఆ జీర్ణాశయాన్ని మొత్తం శుద్ధి చేయాలన్నటువంటి ఒక తపన ఆ పరమేశ్వరునికి ఉండి ఆ బాలుని చేత ఆ విధంగా చేయిస్తారు. ఇది ఎంత అద్భుతం ఆ పరమేశ్వరుని సృష్టి. ఈ పాదాంగుష్ట నాస స్పర్శాసనం ప్రతి వ్యక్తి యొక్క జీర్ణాశయ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ పాదాంగుష్ట నాస స్పర్శాసనాన్ని ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా పరండి. రెండు అరచేతులను భూమాత కాంచి రెండు కాలి వేలని ఈ విధంగా గుంజి ఉంచి నెమ్మదిగా ఆ కుడి పాదాన్ని ఈ విధంగా తెచ్చి రెండు చేతులతో పట్టుకొని నెమ్మదిగా శ్వాసను ఊపిరితిత్తుల అంతరాంతరాలు తీసుకొని తల భాగాన్ని ఆ శ్వాసను వదిలేస్తూ తల భాగాన్ని పైకెత్తేసి ఈ పాదం యొక్క బొటన వేలును ముక్కుకు ఆనేటట్టుగా చేయాలి. ఈ విధంగా ఆసన స్థితిలో ఉన్న సందర్భంలో శ్వాస సాధారణ స్థితిలో ఉండాలి. ఆ రెండవ కాలు మాత్రం బిగుతుగా కాలి వేలను ముందుకు గుంజి ఉంచాలి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను వదిలివేస్తూ చేతులను కూడా తీసివేసి ఆ పాదాన్ని యథాస్థితిలోకి తీసుకుంటున్నారు. అదే
ఆ తర్వాత లేచేటప్పుడు కూడా ఎడమ వైపు మరలి నెమ్మదిగా లేచి రెండు చేతులను రాపిడి చేస్తూ రెండు కనుబొమ్మలపై ఉంచివేసి నెమ్మదిగా కళ్ళను ఈ విధంగా మీరు ప్రతినిత్యం ఆచరించండి. ఈ విధంగా మొత్తం ఒక పాదంతో 3 సార్లు, మరొక పాదంతో 3 సార్లు ఈ విధంగా చేస్తూ ఉండండి. ఉదయం సాయంకాలం వేళల్లో మీ గ్యాస్ సమస్య నుంచి మీరు విముక్తి పొందుతారు. మీ పైల్స్, మీ అర్షమలు, మీ మలబద్ధకం, మీ జీర్ణాశయ సంబంధమైనటువంటి సమస్యలన్నింటి నుంచి మీరు విముక్తి పొందవచ్చు. ఒక విషయాన్ని ఎప్పుడూ గమనించండి, మనం ఆరోగ్యంగా జీవిస్తేనే మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యంగా జీవించమని చెప్పగలుగుతాం. కానీ ఆరోగ్యం లేనివాడు ఆరోగ్యాన్ని గురించి చెప్పడం అనేది మరీ విడ్డూరంగా ఉంటుంది. అందుకే మనం చేస్తుంటేనే మన పిల్లలు అనే వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం చేయకపోతే మన పిల్లలు కూడా చేయరు. మనం బద్ధకంతో ఉంటే పిల్లలు కూడా బద్ధకంతోనే తయారైపోతారు. అందుచేతనే మనం బాగుపడదాం, మన జీవితాన్ని మనం సరిదిద్దుకుందాం, మన భవిష్యత్ తరాలను సరిదిద్దుదాం. అదే మీ లక్ష్యంగా ఉంచుకోండి. అదే నా లక్ష్యం. అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలి. మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి. ఎవరో మిమ్మల్ని మారుస్తారు అనుకోవడం అనేది ఒక అజ్ఞానపు మాట మాత్రమే. తెలివి తక్కువ వాడు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. వాని తెలివి తక్కువతనం వాని మాటల్లోనే అర్థమైపోతుంది. కానీ వాడు దాన్ని గమనించని కూడా గమనించాడు. ఆ మాటల వెనక అంతరార్థాన్ని తెలుసుకోలేక ఉంటాడు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మీ జీవితాన్ని మీరే బాగుపరుచుకోవాలి అనేది ఒక వాస్తవమైనటువంటి విషయం. మిమ్మల్ని ఎవరో బాగుపరుస్తారు అనేటటువంటిది అవాస్తవమైనటువంటి విషయం. అవాస్తవమైనటువంటి విషయాన్ని వాస్తవమైన విషయంగా, వాస్తవమైన విషయాన్ని అవాస్తవమైన విషయంగా ఆలోచిస్తే మాత్రం నష్టపోయేది మీరే. మీ జీవితంలో ఆ పరమేశ్వరుడు మీకు 24 గంటల సమయం ఇచ్చాడు. 24 గంటల సమయంలో నిద్ర కోసం మీరు కనీసం 6 నుంచి 8 గంటల మధ్యన తీసేసినప్పటికీ మిగిలిన సమయంలో కనీసం 1 గంట సేపు మీ శరీరాన్ని బాగుపరచుకోవడం కోసం మీరు ఇవ్వకపోతే మీ జీవితాన్ని ఎంతో కోల్పోవలసి వస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఆచరించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ సత్యం బోధపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.